ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్మోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశఋషిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్థః బ్రహ్మైవాహమస్మి. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. भीष्मद्रोणतटा जयद्रथजरा गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशिर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितं. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि न श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం ఇంతకు ముందర ఆ శ్లోకంలోంచి అక్కడ నిశ్చలము అచలము అనే పదాలతో కూడి ఉన్నటువంటి ఆ శ్లోకాన్ని చాలా వివరంగా మనం చూసాం. ఒక్కసారి ఆ శ్లోకాన్ని స్మరించుకుందాం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి అని శ్లోకం అండి. నిశ్చలము అనేటటువంటి ఆ లక్షణము మామూలుగా చలనం అనే లక్షణం కలిగింది మనస్సు. ఆ చలనము లక్షణముగా కలిగిన మనస్సుని నిశ్చలంగా ఉంచుకోవయ్యా. సామాన్యంగా కదలకుండానే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, నిశ్చయాత్మకంగా ఉంటుంది బుద్ధి. కానీ కొన్ని కొన్ని ప్రమాదకర పరిస్థితుల్లోనో లేదా అనూహ్యమైనటువంటి సంఘటనలు సిద్ధించినప్పుడు అటువంటి బుద్ధి కూడా చెలించడానికి అవకాశం ఉందయ్యా. అయితే తాత్కాలికంగా అది అశాశ్వతంగా అది ఉండదు. ఆ తాత్కాలికమైనటువంటి చలనం కూడా దానికి లేకుండా చేసుకోవయ్యా బుద్ధిని.
అలా ఎప్పుడైతే నువ్వు స్థిరమైనటువంటి నిర్ణయాన్ని చేసుకుని నువ్వు ధ్యానం ప్రారంభిస్తావో తదా యోగం అవాప్స్యసి, అప్పుడు నువ్వు ప్రజ్ఞను పొందుతావు. ఏ ప్రజ్ఞ అంటే వివేక ప్రజ్ఞ. అంటే ఏది చేయవలసింది ఇంక మోక్షం కావాలని నిర్ణయం అయిపోయింది. దానికి మధ్యలో ఇంకా ఈ వేద వచనాలు కొన్ని అపరెంట్లీ కాంట్రడిక్టింగ్ ఉంటాయి. అంటే మనకి సంపూర్ణంగా అవగాహన లేకపోవడం మూలంగా అవి అపరెంట్లీ కాంట్రడిక్టింగ్ గా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. సమగ్రమైనటువంటి వేద విజ్ఞానం పొందినటువంటి వాడికి అసలు అనుమానం లేదు. ఎక్కడ ఏ వాక్యానికి అన్వయం కూడా అతను తెలుసును. అంచేత శృతి విప్రతిపన్నా నీ బుద్ధి, అంటే శృతి వాక్యముల చేత కొంచెం చెలించబడినట్లుగా చేయబడిన నీ బుద్ధి అప్పుడు ఏమవుతుందంటే ఈ రకంగా నువ్వు స్థిరంగా చేసుకుంటే మనస్సుని బుద్ధిని కూడా అప్పుడు ప్రజ్ఞ నీకు ఏర్పడుతుందయ్యా అని అక్కడ సంక్షిప్తంగా మనం చెప్పుకున్నామండి. దాని మీద చాలా వివరంగా మనం విశ్లేషణాత్మకంగా మాట్లాడుకున్నాం. దాని తర్వాత శ్లోకాన్ని వెళదామండి. ఇక్కడ ప్రశ్న బీజం ప్రతిలభ్య అర్జున ఉవాచ లబ్ధ సమాధి ప్రజ్ఞస్య లక్షణ బుభుత్సయ అర్జున ఉవాచ. అక్కడ ఎప్పుడైతే ప్రజ్ఞాయోగం కలుగుతుందని అన్నాడు అంటే వివేకము. ప్రజ్ఞ అంటే అక్కడ వివేకము. ఏది ఎప్పుడు తెలుసు చేయాలి, ఏది ఎప్పుడు చేయకూడదు, ఏది చేయాలి ఏది చేయకూడదు, దాని ప్రజ్ఞ. ఆ మాట అని వదిలిపెట్టేసేపటికి వెంటనే దాంట్లో ఇంకొక ప్రశ్న అతనికి స్ఫురిస్తోంది అర్జునుడికి. అంటే ప్రశ్న బీజం ప్రతిలభ్య అంటే ఒక అడగడానికి ఒక క్వశ్చన్కి దానికి ఒక ప్రశ్న అడగడానికి కావాల్సిన మూలం దొరికింది. అది పొంది అర్జున ఉవాచ. అర్జునుడు ఇలా అంటున్నాడు, ఏమని? దేవుని తెలుసుకుని ఏది తెలుసుకుందామని అడగడం. అడగడం కోసం కాదు, తెలుసుకోవడం కోసం అడగడం. లబ్ధ సమాధి ప్రజ్ఞశ్చ లక్షణ బుభుత్సయ. బుభుత్స అంటే బోద్ధం ఇచ్చా బుభుత్స, తెలుసుకోవాలనే కోరిక. ఏం తెలుసుకోవాలని? లక్షణాన్ని తెలుసుకోవాలని. దేని లక్షణాన్ని? ఆ లబ్ధ సమాధి ప్రజ్ఞస్య అంటే సమాధిలో ఉండేటటువంటి సమాధి స్థితిలోకి, అంటే సమత్వ స్థితిలో ఉండగా కార్యాలని నిర్వహిస్తూ ఉండగా అప్పుడు వచ్చినటువంటి ఆ వివేకం అనేటటువంటి ప్రజ్ఞని పొందినప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అనేటటువంటి ఆ వ్యక్తి యొక్క లక్షణాలను తెలుసుకుందామని అర్జున ఉవాచ. స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఇది మనం మొన్న భాష్యం చెప్పుకున్నాం సార్, మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందామండి ఇక్కడి నుంచి. స్థిత ప్రజ్ఞ, స్థిత అంటే ప్రతిష్ఠిత. ఏమిటి నిలబడింది? అహమస్మి పరం బ్రహ్మ ఇది ప్రజ్ఞ యస్య సహా స్థిత ప్రజ్ఞ. నేను పరబ్రహ్మమును అయి ఉన్నాను. అహం పరబ్రహ్మ అస్మి. అహం బ్రహ్మాస్మి అనేదానికి అహం బ్రహ్మాస్మి ఇక్కడ ఉన్నాయి. అహం బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మాస్మి. ఇది మహావాక్యం, మామూలు బ్రహ్మ కాదు. అహం పరం బ్రహ్మాస్మి అంటాను కూడా ఇక్కడ వాక్యం ఇది. అహమస్మి పరం బ్రహ్మ అని ఈ భావన ఎవరికైతే స్థిరంగా ఉంటుందో, అంటే కాసేపు కలిగింది, ఇంకా స్థిరత్వం రాలేదు ఆ భావనలో, మళ్ళీ జారిపోయాడు, మళ్ళీ లౌకికమైన దాంట్లో పడిపోయాడు. కారణం ఏంటి కావచ్చు? మొన్ననే మనం ఒక వాక్యం చూపించాలి. అమ్మవారు ఆవిడ ఎలాంటి ఈ జ్ఞానులను కూడా జ్ఞానినామపి చేతాంసి, మహాజ్ఞానం పొందినటువంటి వాళ్ళను కూడా నేను నా మాయ చేత వాళ్ళు ఈడ్చి లాక్కొస్తాను, నేను మళ్ళీ మాయలో పడేస్తూ ఉంటాను. అటువంటి స్థాయిలో ఉండడం కాకుండా ఆవిడ లాక్కొద్దామన్నా లాక్కు రాబడకుండా ఉండే స్థిరత్వాన్ని పొందినవాడు. అది స్థిత అనే మాటకి. అంటే అహం బ్రహ్మాస్మి అనే ఆ భావనలో మనస్సుని బుద్ధిని నిలకడగా ఉంచుకున్నటువంటి వాడు. ఏమంటే అటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వాడిని ఏమంటారంటే స్థిత ప్రజ్ఞ. తస్య కా భాష, అతను ఏం మాట్లాడతాడు? తస్య కా భాష, అతని భాషణ ఎలా ఉంటుంది? అంటే కిం తస్య భాషణం, అతని మాటలు ఏ విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు అతను? అతని భాషణలో మాటల విషయం ఏమిటి? అంటే అతను ఆ సమాధి స్థితిలో పొందినటువంటి అనుభూతుల్ని చెబుతూ ఉంటాడా, లేదా లౌకికమైన విషయాలు మాట్లాడుతూ ఉంటాడా, లేదా ఇంకోటి ఏమైనా మాట్లాడుతూ ఉంటాడా? అది నీకు తెలుసుకోవాలి ఉందయ్యా. వచనం అంటే భాషణం అంటే ఏంటి? వచనం. కథం అసౌ పరై భాష్యతే ఇత్యర్థ. స్థిత ప్రజ్ఞస్య కా భాష. తర్వాత వాక్యం చూడండి, ఒక్కసారి వెనక్కి చూసుకోండి. స్థిత ప్రజ్ఞస్య కా భాష, ఆ మాటకి అతని యొక్క భాష అంటే అతని భాషణము ఏముంటుంది, అతని మాటలు దేని గురించి ఉంటాయి, అది భావములుగా. ఇక్కడ చూడండి ఏమంటున్నారు శంకర్లు, ఏమని చెప్తున్నారు? కిం తస్య భాషణం,
అంటే వచనం, అతని మాట ఏమిటి? కథం అసౌ ఇంకోటి ఏంటంటే అతని భాష అనే దానికి సమాధిస్థస్య సమాధిస్థితస్య అతను అతనిని గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు? అదండి ఇక్కడ ఏం చేతంటే తర్వాత ఇంకో మాట వస్తుంది. ఈయన ఏం మాట్లాడతాడు వచ్చింది. ఒకే మాటలా రెండు వాక్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ శ్లోకంలో. అంటే ఒకటి, ఇతను ఎలా ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఇతని గురించి మిగతా వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు. ఇక్కడ చూడండి ఈ వాక్యంలో, కథం అసౌ పరై భాష్యతే, ఇతను మిగతా వాళ్ళ చేత ఏ రకముగా మాట్లాడించబడతాడు అంటే వాడు మిగతా వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారు. ఇత్యర్థ. సమాధిస్థస్య అంటే సమాధౌ స్థితస్య, సమాధిలో ఉండడం అని చెప్పుకున్నాం. సమము అంటే పరబ్రహ్మము, అందులో ఉండిపోవుట. దానికి మనం సమాధి అనే మాట కూడా భాష్యం దాని వ్యాఖ్యానం పరమాత్మ చెప్పుకున్నారు. ఇందాక వెనకాల 2-3 శ్లోకాలు వెనకాల చూసుకున్నాం మనం. ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి కేశవ, హే కృష్ణ పరమాత్మ, స్థితధీ స్థితప్రజ్ఞ స్వయం వా కిం ప్రభాషేత, ఆయన స్వయంగా ఏం మాట్లాడతాడు? ఆయన సమాధి స్థితిలో ఉండడం అలవాటు అయినటువంటి అతనికి అతను ఏం మాట్లాడతాడు? కిం ఆసీత, ఎక్కడ ఉంటాడు అతను? వ్రజేత కిం, ఎక్కడికి వెడతాడు అతను? అంటే ఆసనం వ్రజనం వా అంటే అతను భోగభాగ్యాలు అందరూ కూడా బంగారపు సింహాసనాలు చేయించుకుంటున్నారండి ఆధ్యాత్మికవేత్తలు అని చెప్పుకుంటున్నాం. అలాంటి దానికి కూర్చుంటాడా? లేకపోతే బొగ్గులు బస్తా పక్కనే కూర్చునేటటువంటి పక్కన మహానుభావులు కొంతమంది ఉంటూ ఉంటారు, అలాంటి చోట కూర్చుంటూ ఉంటారా? ఈ మాట అనేవాడు వెంటనే అందరికీ తెలిసే ఉంటుందండి. బొగ్గులు బస్తా పక్కన కూర్చుంది పరమాచార్య అండి. ఇందిరాగాంధీ వారి స్వామివారి దర్శనానికి వచ్చేవాడికి వారికి ఎందుకో ఆవిడ చేసినటువంటి పనులు నచ్చలేదు. ఆవిడ ప్రధానమంత్రిగా ఉంది కనుక వచ్చింది, కూర్చోమని అనలేదు. ఆయన అప్పుడు ఎక్కడ నూతి పక్కని ఓ చిన్న బొగ్గులు బస్తా ఉంటే ఆ బొగ్గులు బస్తా పక్కన నూతిని అనుకుని ఆ నూతి కట్ట మీద కూర్చుని ఉన్నట్టండి ఆయన. ఏమిటంటే అది అది అలా ఉంటారా? లేకపోతే ఈవేళ మనం చూడండి, ఓ నవరత్న సింహాసనం సమర్పయమే మనం పరమాత్మ అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్లే పెద్ద పెద్ద వింజామలతో శిష్యులందరూ ఉండగా అలాంటివి తీసుంటాడా? అలా ఉన్నాయి కదా, మనం భ్రాంతి పడక్కర్లేదండి. ఎందుకు మహానుభావులకి అది చేసినా తప్పేం లేదని చెప్పారు. అది చేసినా తప్పలేదు. ఇంకేదైనా వాడు పీఠాధిపతులు అంటే వాడు చక్రవర్తి కన్నా మించినటువంటి వాడు కనుక ఏడాదికి ఓ రోజు 2 రోజులు అటువంటి దాంట్లో కూర్చోబెడతారు. అంటే భక్తి సామ్రాజ్య అధిపతులు వాడు. అలా కూర్చొని ఉంటారా? ఈ విషయాలు నాడు కిం ఆసీత, ఎక్కడ పెడతాడు? ఎక్కడ కూర్చుంటాడు? వ్రజేతకిం, ఎక్కడ పెడతాడు ఆయన? ఆసనం వ్రజనం వా తస్య కథం, ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా? స్థిత ప్రజ్ఞస్య లక్షణం, ఆ స్థిత ప్రజ్ఞుడికి ఈ లక్షణాలు అనేన శ్లోకేన పృచ్యతే. ఇదండి ఈ శ్లోకం ద్వారా అతను యొక్క లక్షణము పృచ్యతే, ప్రశ్నింపబడుతున్నది. ఇది ప్యాసివ్ వాయిస్ పదం ఉండేది పృచ్యతే అనేది. ఇలా చెప్పిన తర్వాత ఇందులో మనకి విశేషంగా అంటే ఆ సమాధిలో ఉండడం అలవాటు చేసుకుని సమాధిలో ఉంటూ అప్పటికి అతనికి ప్రజ్ఞ ఏర్పడింది కనుక, అంటే మన రమణ మహర్షి బ్రహ్మాండమైన ఉదాహరణ అండి. రమణ మహర్షి బ్రహ్మాండమైన ఉదాహరణ, ఓ రామకృష్ణ పరమహంస బ్రహ్మాండమైన ఉదాహరణ. అలా చెప్పుకుంటూ ఇక్కడ ఇప్పుడు తర్వాత శ్లోకానికి ఇక్కడ ముందర శంకరులు ఉపోద్ఘాత వాక్యం రాస్తున్నారు. యహ ఆదితః ఏవ సన్యస్య కర్మాణి జ్ఞాన యోగ నిష్ఠాయాం ప్రవృత్తః యశ్చ కర్మయోగేన తయోః స్థిత ప్రజ్ఞస్య ప్రజహాతి ఇత్యారభ్య అధ్యాయ సమాప్తి పర్యంతం. మళ్ళీ మనం వెనక్కొద్దామండి, ముందు వెళదాం. స్థిత ప్రజ్ఞ లక్షణం సాధనంచ ఉపదిశ్యతే సర్వత్రైవ హి ఆధ్యాత్మశాస్త్రే కృతార్థ లక్షణాన్ని యాని తాన్యేవ సాధనాన్ని ఉపదిశ్యంతే యత్న సాధ్యత్వాద్ యాని యత్న సాధ్యాని సాధనాన్ని లక్షణాన్ని చ భవంతి తాని. శ్రీ భగవాను వాచ. చాలా గొప్ప ఇంట్రడక్షన్ ఇచ్చారండి ఆయన. చూడండి ఏంటంటే ఇక్కడ స్థిత ప్రజ్ఞస్య కా భాష అని యహ, ఇప్పుడు ముందులో అందులో పదాలు వాడేశారు. స్థిత ప్రజ్ఞుడని ఒక కీవర్డ్ వాడారు. సమాధిస్థస్య అని ఒక పదం, సమాధి అనే పదం కనిపిస్తోంది. అతని భాష అనే వాటికి కూడా కనిపిస్తోంది. ప్రవర్తన గురించి వీటన్నిటి లక్షణం ఏంటని అడుగుతున్నారండి. ఇప్పుడు వాటి గురించి ఇక్కడి నుంచి చెప్పబోయేటటువంటి శ్లోకం నుంచి, అంటే 55వ శ్లోకం నుంచి ఏముంటాయి అధ్యాయం చివరిదాకా. యహ ఆదితః ఏవ సన్యస్య, మొట్టమొదటిలోనే సన్యాసం తీసేసుకున్నాడు. దేన్ని? కర్మాణి సన్యస్య అని. యహ ఆదితః ఏవ సన్యస్య కర్మాణి అంటే కర్మల్ని సన్యసించి, ఏ కర్మలు? వేదోక్తమైన కర్మలు. వేదోక్తం అంటే
మీకు మొత్తం యజ్ఞయాగాది కర్మలన్నింటినీ కూడా ఆయన సన్యసించేశాడు. అంటే ఏ లక్షణంలోకి వచ్చేసాడు అనమాట? ధర్మాలు రెండు చెప్పుకున్నామండి. ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. ప్రవృత్తి ధర్మాన్ని పూర్తిగా పక్కన పెట్టేసాడు అనమాట. ప్రవృత్తి ధర్మంలో కర్మలు చేయాలి. ఇంకా నిధులు ఎందుకు వస్తున్నాడు ఆయన? జ్ఞాన యోగ నిష్ఠాయాం ప్రవృత్త, అంటే నివృత్తి ధర్మంలోకి వచ్చేసాడు తను. అది దాన్ని అక్కడ చేసే పని ఏంటంటే జ్ఞాన యోగ నిష్ఠ, అందులోనే స్థిరంగా ఉండుట, అందులోనే ఉంటున్నటువంటి వాడే యశ్చ కర్మయోగేన తయో స్థిత ప్రజ్ఞస్య ప్రజహాతి ఇత్యారభ్య. యశ్చ కర్మయోగేన అంటే కర్మ యహ ఆదితః ఏవ కర్మాణి సన్యస్య జ్ఞాననిష్టాయాం ప్రవృత్తః యశ్చ కర్మయోగేన, యశ్చ కర్మయోగేన ప్రవృత్తః, అంటే జ్ఞానయోగ నిష్టలో ఉంటూ కర్మలు చేస్తున్నాడు ఇంకా ఉన్నాడండి. అంటే పూర్తిగా ఇది పక్కన పెట్టేసినట్టు కాదు. ఈ కర్మయోగం అంటే చెప్పాం కదండి, ఫలాపేక్ష లేకుండా కర్మల్ని చేయడం, ఫలాపేక్ష లేకుండా అలా ఉంటూ జ్ఞానయోగ నిష్టలో ఉంటూ ఉండేటటువంటి ఆ స్థితిలో అలాగ పనిచేసేటటువంటి వాడు, అంటే పూర్తిగా మోక్షం రాలేదు, పూర్తిగా మోక్షం రాలేదు. కర్మల్ని అయితే మొదలు వదిలిపెట్టేశాడు, కానీ ఇంకా కర్మల్ని చేస్తూనే ఉంటాడు. అంటే అలాంటి ఉదాహరణ ఏంటి? ఇది గందరగోళంగా లేదా ఈ వాక్యం? జనక మహారాజు ఉదాహరణ అండి. అతను సన్యసించలేదు, జ్ఞానయోగ నిష్టలో ఉన్నాడు, కానీ కర్మలను చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అతను? కర్మయోగముతో చేస్తున్నాడు. కర్మయోగం చెప్పున్నాండి, సమత్వ భావనతో చేస్తున్నాడు అతను, ఫలాపేక్ష లేకుండా చేస్తున్నాడు. అలా ఉన్నప్పుడు వచ్చినటువంటి స్థిత ప్రజ్ఞస్య, అటువంటి ఆ స్థిత ప్రజ్ఞుడికి ప్రజహాతి ఇత్యారభ్య, ఇక్కడ చెప్పబోయే శ్లోకంలో ప్రజహాతి అనే పదంతో ప్రారంభమవుతుందండి. ప్రజహాతి ఇత్యారభ్య, ఆ శ్లోకం నుంచి ప్రారంభించి అధ్యాయ సమాప్తి పర్యంతం, మొత్తం చివరి అధ్యాయం, రెండో అధ్యాయం చివరి దాకా కూడా ఏం చెప్తున్నాడయ్యా? స్థిత ప్రజ్ఞ లక్షణం సాధనంచా ఉపదిశ్యతే. ఇందా అడిగాడుగా, అతని లక్షణాలు ఏమిటని అడిగాడు అర్జునుడు. ఒక శ్లోకంలో అయిపోయేది కాదండి అతని లక్షణం గురించి చెప్పాలంటే, ఎన్ని యాంగిల్స్ లో ప్రొజెక్ట్ చేశాడు. ఆ స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణము ఉపదిశ్యతే, అది ఉపదేశించబడుతోంది. ఒకటే కాదు, అది పొందాలి మనలాంటి వాళ్ళు కోరుకుంటామండి. మనం స్థితప్రజ్ఞులు కావాలి, అవుతామా అవ్వమా, ప్రయత్నం సీరియస్గా చేస్తామా చేయమా తర్వాత విషయం, కానీ చేద్దాం అనుకున్నామండి. మనకి టార్గెట్ కావాలి, ఓ ఇలా ప్రవర్తించాలి అని అర్జునుడు చెప్పాడు, మనం కూడా అంచేత సాధనంచ ఉపదిశ్యతే. ఆ స్థితప్రజ్ఞుడి యొక్క ఆ లక్షణాలు పొందేసినటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు చెప్తున్నాడు, దాన్ని పొందడానికి సాధనాలు కూడా చెప్తున్నాడండి. అంటే ఎవరికి ఇది ఈ సాధన? ఎవరికి? స్థితప్రజ్ఞత్వం రాని వాళ్ళకి ఏ మార్గాన్ని వీళ్ళు ఆశ్రయించుకుంటూ ఏ లక్షణాలను ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండగా కొన్నాళ్ళకి స్థితప్రజ్ఞుడు అవుతాడో ఆ సాధనాలని ఉపదేశిస్తున్నాడు. ఇక్కడ మొత్తం మీద అయితే ఏంటంటే రెండు చెప్తున్నాడండి. సర్వత్రైవ హి అధ్యాత్మ శాస్త్రే కృతార్థ లక్షణాన్ని, కృతార్థుడు అంటే ఏంటండి? పని పూర్తి చేసుకున్నాడు అంటే పరీక్ష పాస్ అయిపోయినటువంటి వాడు. కృతార్థ లక్షణాన్ని యాని, తానే అంటే పరీక్ష పాస్ అయిపోయినటువంటి వాడికి ఏ లక్షణాలు అయితే ఉంటాయో, పరీక్ష వెళ్ళేవాడు ఏం చేయాలన్నమాట? ఆ లక్షణాల కోసం ప్రయత్నం ప్రారంభించాలండి. అది ఇక్కడ చెప్తున్నమాట. సర్వత్రైవహి అధ్యాత్మ శాస్త్రే, ఈ అధ్యాత్మ శాస్త్రంలో, వేదాంత శాస్త్రంలో కృతార్థ లక్షణాన్ని యాని, ఏవైతే ఆ సిద్ధి పొందినటువంటి వాడి యొక్క లక్షణాలు ఉన్నాయో, సిద్ధి పొందిన వాడికి తాన్యేవ సాధనాన్ని ఉపదిశ్యంతే, వాటినే సాధనాలుగా తీసుకోవాలి. ఎవరు? ఇంకా కృతార్థత పొందనివాడు. యత్న సాధ్యత్వాలు, ఏం చేస్తే ప్రయత్నం చేస్తే ఆ సాధించడానికి వీలవుతాయి. అవి ప్రయత్నం చేస్తే పొందడానికి వీలైనటువంటి లక్షణాలు అవి. ప్రయత్నం ప్రారంభించాలి. ఏ లక్షణాలని ప్రారంభించాలయ్యా? సాధన. సాధన అంటే ఆ సాధనాలను చెప్తున్నాడు ఇక్కడ. దానివల్ల ఏం పొందుతావయ్యా? స్థితప్రజ్ఞుల యొక్క లక్షణాలు పొందుతాం. యాని యత్న సాధ్యాలు, ఒకవేళ ముందర ఒక్కోసారి లక్షణాలు చెప్పేశాడు అనుకోండి, లక్షణాలు ముందు చెప్పండి, పరీక్ష వెళ్ళేవాడు లక్షణాలు చెప్పేశాడు అనుకోండి, ఓహో ఈ లక్షణాలు పరీక్ష పాస్ అయ్యి ఈ లక్షణాలు ఉంటాయన్నమాట. అంటే ముందు వెనకలు చెప్పాడు మొత్తమే. యాని యత్న సాధ్యాన్ని సాధనాన్ని లక్షణాన్ని చ భవంతి తాని, ఏవైతే ప్రయత్నం చేస్తే పొందడానికి వీలవుతాయో అవి సాధనాలు అవుతాయి, అవి లక్షణాలు అవుతుంటాయి అంటూ ఇక్కడి నుంచి ఈ 55వ శ్లోకం లగాయతూ మొత్తం 72వ శ్లోకం చివరిదాకా ఏదైతే ఉందో అంతవరకు కూడా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలని ఉపదేశించబోతున్నాడు కృష్ణ పరమాత్మ. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితః ప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే. అయ్యా అందరూ సంస్కృతం కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మన చిన్న చిన్న పదాలు.
వీటిని మళ్ళీ మన సంస్కృతంలో అన్వయం మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ఈ శ్లోకం లగైతూ కూడా చిన్న చిన్న పదాలు, పెద్ద కష్టమే కాదు. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తదా స్థితప్రజ్ఞ ఉచ్యతే. అప్పుడు వానిని స్థితప్రజ్ఞుడు అంటారయ్యా. ఎవరినిట? ఇప్పుడు రండి. యదా కామాన్ సర్వాన్ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. హే పార్థ. పార్థ అంటే ఓ అర్జున. ఇది సంబోధన ప్రథమ వ్యక్తి. ఇప్పుడు ఇందులో క్రియ ఏదో చూసుకోండి. ప్రజహాతి. ఇది మెయిన్ క్లాజా సబార్డినేట్ క్లాజా? యదా వచ్చిందంటే అది సబార్డినేట్ క్లాజు. ఎవడైతే అని అర్థం. ఎవడైతే అంటే వాడు అని తర్వాత ఎక్కడ రావాలి. ఎవడైతే, ఎప్పుడై, యదా అంటే ఎప్పుడైతే, ఏమిటిట? మనోగతాన్ మనస్సులో ఉండేటటువంటి సర్వాన్ కామాన్ ప్రజహాతి. చూసుకోండి. హే పార్థ యదా మనోగతాన్, వరుస చూసుకోండి. మనస్సులో ఉండేటటువంటి సమస్తమైన కోరికలను ఎప్పుడైతే వదిలిపెట్టేస్తాడో, ఎవడైతే కదండి, ఎప్పుడైతే వదిలిపెట్టేస్తాడో అప్పుడు సహా అనే మాట వస్తుందండి. అక్కడ యదా వచ్చింది కదా, తదా ఉండాలి. తదా ఇక్కడ ఉందండి. తదా ఉచ్యతే. యదా ఉంది కదా, తదా ఉండాల్సిందే. అప్పుడు వాడు ఇంకా ఎలా ఉంటాడు? వాడు ఎవడైతే కోరికలన్నింటి వదిలిపెట్టేశాడు. ఇంకా రెండో కండిషను, ఆత్మని ఏవ. ఆత్మని ఏవ అంటే ఆత్మని ఏవ ఆత్మనా తుష్ట. ఆత్మన ఆత్మని ఏవ తుష్ట సహ తదా స్థితప్రజ్ఞ ఉచ్యతే. సింపుల్గా ఇదండి. ఎప్పుడైతే మనస్సులో ఉండేటటువంటి సమస్తమైన కోరికలను వదిలిపెట్టేస్తాడో, అంతేకాకుండా ఆ కోరికను వదిలిపెట్టేశాడు, ఇంకా సంతృష్టి కలగలేదు వాడికి. అప్పుడేం చేయాలి? సంతృష్టి కూడా కలిగి ఉండాలి. ఏముంటే దాంతో ఇదే హాయి అనుకోవడం, అంతే. అదే పరమేశ్వర అనుగ్రహం అనుకోవడం. ఆత్మని ఏవ ఆత్మనా దృశ. తన ఆత్మయందే తన చేత తానే సంతోషమును పొందుతూ ఉండడం. ఆ రకమైన ఎవరైతే ఉంటాడో, ఆ రెండు కండిషన్ ఎవరైతే సాటిస్ఫై చేస్తారో తదా స్థితప్రజ్ఞ ఉచ్యతే. అప్పుడు వాడు అనే మాట అండి. ఏమండి? స్థితప్రజ్ఞుడని చెప్పబడతాడు. మళ్ళీ వస్తాం, మనం భాష్యం చూసే మళ్ళీ వెనక్కి వద్దామండి అన్వయం కోసం. ఇప్పుడు చూడండి. ప్రజహాతి అనే మాటకి కొంచెం చేద్దాం స్క్రీన్. కనిపిస్తుందండి? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. ప్రజహాతి, ఇందులో ప్ర అనేది ఉపసర్గ, జహాతి అసలు క్రియ. ప్ర అనేప్పుడు కూడా ప్రకర్షము, ప్రకృష్టము ఇలాంటి పదాలు గుర్తు పెట్టుకోండి. ప్ర వచ్చిన ప్రఖరము కూడా, అంటే చాలా ఎక్కువగా, తీవ్రంగా అని అర్థం. ఇంటెన్సివ్గా, అలాగా హై ఇంటెన్సిటీ తోటి. ప్రకర్షేన్ జహాతి అంటే విడిచిపెడతాడు. త్యజతి. త్యజతి అంటే త్యాగం, వదిలిపెట్టడం. ఎలా వదిలిపెడతాడు? ప్రకర్షేణ జహతి అంటే మొదలంతా వదిలిపెట్టేశాడంటా, చూసారా? అంటే మొదలంతా అంటే అసలు మొత్తాన్ని పూర్తిగా తీసేసాడు, మొత్తం అంతా అంటాం. దానికి ప్రాణే మాటకి ప్రకర్షేణ, సంపూర్ణముగా, కాంప్రహెన్సివ్లీ. జహాతి త్యజతి వదిలిపెట్టేస్తాడు అంటే మొత్తం అంతా కలిపి పరిత్యజతి, మొత్తం పూర్తిగా, మొత్తం అంటాం. అందరం దగ్గర ఒత్తి పలుకుతాం, మొత్తం వదిలిపెట్టేశాడు అంటే ఏ లేచి మాత్రం కూడా లేదని. ఏమిటిట? ఎప్పుట? యదా ఎస్మిన్ కాలే, ఏ కాలంలో అయితే సర్వాన్ సమస్తాన్ కామాన్ ఇచ్ఛాభేదాన్, కోరికలు, రకరకాల కోరికల్ని. అంటే ఓ కోరిక ఒక రకంగా ఉంటుంది, ఇంకో కోరిక. ఈ వీటిలో ఎన్ని రకరకాలు అంటాం. దాని భేదాన్ని అంటే ఇచ్ఛాభేదాన్ని, రకరకాల కోరికలను, అనేక రకాలు. నాకు బ్రహ్మాండమైనటువంటి స్టూడియో రూమ్ కావాలి, ఇంకా కాస్ట్లీది కావాలి, కూర్చి మంచి మంచి ఇక ఎన్ని రకాల కోరికలు వస్తాయి మనసులో, అన్ని రకాలు కూడా. హే పార్థ, ఎక్కడి నుంచి వచ్చేవి? మనోగతాన్, మనసి ప్రవిష్టాన్, మనస్సులో ప్రవేశించి కూర్చొని ఉన్నాయి ఆ కోరికలన్నీ కూడా. దాన్ని ఇంకో మాట ఏం చెప్తే, మనసు అంటే హృదయంలో. మనకి హృదయం కూడా స్థానంగా చెప్తూ ఉంటాం. కోరికలంటే స్థానం. హృది ప్రవిష్టాన్ అంచేత హృదయంలో ప్రవేశించి ఉన్నాయి. ప్రవిష్టము అంటే ప్రవేశించి ఉన్నవి, ఆల్రెడీ టెస్ట్ చేసి కూర్చున్నాయి. అటువంటి ఆ కోరికలన్నింటినీ కూడా ఎప్పుడైతే వదిలిపెట్టేస్తాడో, సమస్తమైనటువంటి మనసులో ఉన్నటువంటి కోరికల్ని కూడా, అంటే సర్వకామ పరిత్యాగే, సమస్తమైన కోరికలను కూడా పరిత్యజించి ఉండగా, అయితే ఇంకా వాడికి తుష్టి కారణ అభావాత్ శరీర ధారణ నిమిత్త శేషేచ. అంటే ఏంటంటే వాడికి సర్వకామ పరిత్యాగే తుష్టి కారణ అభావాత్. ఎందుకు వాడి సంతోషం కలగలేదు? సంతోషం కలిగేదాకా కూడా కోరికలను వదిలిపెట్టేశాడు. ఆ కోరిక తీరకపోతే అసంతుష్టి ఉంటుంది వాడికి.
కోరిక తీరలేదు, అసంతుష్టి. ఆ కోరిక తీరింది. అంచేత తుష్టి కారణ అభావాత్ సర్వకామ పరిత్యాగే. సంతోషము లేకపోవుట వలన సమస్త కోరికలు ఏర్పడుతున్నాయి. ఆ సమస్త కోరికలను వదిలేస్తే అప్పటికి తుష్టి కలుగుతుంది వాడికి. అయితే వాడు ఇంకా జీవితంలో వాడికి ఇంకా మోక్షం, శరీరం పడిపోలేదు, దేహంతో నిలబడి ఉన్నాడు. అప్పుడు ఎలా వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, వాడికి స్థితప్రజ్ఞుడు అయి ఉన్నాడండి. అంటే వాడి ప్రజ్ఞ సిద్ధించింది, ప్రాణం పోలేదు, మధ్యలో ఇంకా కొంత గ్యాప్ ఉంది. జీవించు అంటే మాట ఏంటంటే స్థితప్రజ్ఞుడు జీవించి ఉన్నాడు. అలాంటప్పుడు అంటే రమణ మహర్షి ఉదాహరణ తీసుకోండి. ఆయన ఏనాడు ఆయన 9th క్లాస్ చదువుతున్నప్పుడు ఎప్పుడు ఆయనకి సిద్ధి కలిగింది. ఏదో కొన్నాళ్ళు సాధన చేశారనుకుందాం. అది అయిన తర్వాత చివరి ఆయన దేహాంతం వరకు కూడా శరీర ధారణ నిమిత్త శేషేచ సతీ. శరీరాన్ని ఉంది, దాని దాని బలవంతంగా ప్రాణం తీసేయక్కలేదు శరీరానికి. ఆ శరీరం నిలబెట్టుటకు ధారణ నిమిత్తం, శరీర ధారణ నిమిత్తం, శరీరం నిలబెట్టుట అది ఇంకా మిగిలి ఉండగా, అంటే శరీరం ఇంకా ఉండగా అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన అంటేట, ఉన్మత్త ప్రమత్తస్యేవ ప్రవృత్తి ప్రాప్త. ఉన్మత్తుడు అంటే పిచ్చివాళ్ళగా, ప్రమత్తుడు అంటే ఏదేదో లోకంలో ఉన్నట్టుగా, అలాగా వాళ్ళ ప్రవృత్తి, వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది అని అనగా ఇత్యత ఉచ్యతే. అంటే అక్కడ సర్వకామ పరిత్యాగే సతి అంటే అర్థం ఏంటంటే చివరికి వాడు ఎలా ఉంటాడు ఇప్పుడు, కోరికలన్నీ తీరిపోయాయి, లేక వదిలేసాడు వాడు. తీరిపోవడం కాదు, వదిలేసాడు వాడు. వాడు వదిలేయడం వలనే అక్కడ ఇంకా శరీరం పతనం అయిపోలేదు. ఆ మధ్యలో వాడు ఎలా ఉంటాడంటే ఒక పిచ్చివాడు ఉన్నట్టు, లేక ఒక మత్తెక్కిపోయినటువంటి వాడు ఉన్నట్టు, బాగా మత్తులో ఉన్నటువంటి వాడు ఉన్నట్టు అలా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఇది మనకి రామకృష్ణ పరమహంస జీవితంలో అనేక ఉదాహరణలు చెప్తుంటారండి. ఎన్ని కథలు చెప్పారు. ఆయన ఇంటి వాళ్ళందరూ కూడా పిచ్చాళ్ళ భావించేవారు ఆయన్ని. ఆయనకి ఈయన ఘోష వాళ్ళు ఎవరికి అర్థం అవ్వదు, ఎవరికి అర్థం అవ్వదు. అలాగా ఆ ఉన్మత్త ప్రమత్తస్యేవ ప్రవృత్తి ప్రాప్త. ఈ పరిస్థితి ఉదాహరణ ఎవరికి ఉందండి కథల్లో, పురాణ కాలంలో ధర్మరాజు వచ్చిందిటండి. ఎప్పుడు తెలుసునా అండి, శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం చెందాడు అని అర్జునుడు ఎప్పుడైతే వార్త చెప్పాడో వెంటనే మనస్సు నిర్ణయం చేసుకున్నాడండి, ఇంక ఈ లోకంతో నాకు ఇంకా సంబంధం అక్కర్లేదు అని. నిత్యము యజ్ఞాలు యాగాలు చేస్తుండేటటువంటి ధర్మరాజు అగ్నిహోత్రాలు ఆపేయాలి మొదల. మన ఇష్టం ఏదో నీ పూట చేయడానికి కూర్చుంటే కుదరదు, దానికి ఒక పద్ధతి ఉందండి. దానికి ప్రాజాపత్యేష్టి అని ఒక ఇష్టం ఉంది, అంటే క్లోజింగ్ సెరిమనీ అనమాట. ఇంకా నీ జీవితంలో ఇంక యజ్ఞాలు చేయదలుచుకోలేదు అని అనడానికి కూడా ఒక యజ్ఞం చేయాలి. ఆ ప్రాజాపత్యేష్టి చేసిన తర్వాత అతను ఎలా ఉన్నాడంటే జడ మోక ఉన్మత్తుడు, జడ మోక బాల పిశాచ ఉన్మత్తవతని అంటాడండి. జడుడు వలే, ఉన్మత్తుడు వలే, బాలుడు వలే, ఒక పిశాచం వలే. అంటే ఇంకా అంత ఇంద్రియాలన్నీ కట్టి పడేసాడు. ఇంకా ఎలా ప్రవర్తిస్తున్నాడో మిగతా ఎవరికి అర్థం అవట్లేదు, ఎక్కడికి వెడుతున్నాడో తెలియదు, ఎవరితో చెప్పాడు, మాట్లాడు, అడిగితే చెప్తాడు, అంతే సంక్షిప్తంగా చెప్తాడు. అదిటండి అదండి ఆ వేళ స్థితప్రజ్ఞస్థ అని అతను ఉదాహరణ, పెర్ఫెక్ట్ ఉదాహరణ. భాగవతంలో ఆ వాక్యం యాజ్ ఇట్ ఈజ్గా బాలోన్మత్త పిశాచవత అంటాడండి సంస్కృత భాగవతంలో. బాలుడు, ఉన్మత్తుడు, పిశాచం అని అక్కడ అంటారు. అంటే అది ఎవరిని పట్టుకుంటుందో ఏం చేస్తుందో తెలియదు. అలాంటి ఉన్మత్త ప్రమత్తస్యేవ ప్రవృత్తి ప్రాప్త ఇత్యత అని చేత చెప్తున్నాడండి. అలాంటి వాడు ఎక్కడ సంతోషాన్ని పొందుతాడయా? ఇందాక ఆ సంతోషం, ఆ కోరికలు ఉన్నంతకాలం తుష్టి లేదు వాడికి, కోరికను వదిలేశాడు. ఇప్పుడు ఆత్మని ఏవ ప్రత్యేగాత్మస్వరూపే. ప్రత్యేగాత్మ అనే పదం చాలాసార్లు వస్తుందండి. ప్రత్యేగాత్మ అంటే ఏమిటి తెలుసునండి, అసలు సిసలైన ఆత్మని నేను, అసలు సిసలైన నేనండి. అది సరిగా క్రూడ్ ట్రాన్స్లేషన్ అని, మళ్ళీ అనుమానం వద్దండి. అసలు సిసలైన నేను, దాని పేరు ప్రత్యేగాత్మ. ఇదేంటి అసలు సిసలైన అంటే మన డూప్లికేట్ నేనేమైనా ఉందా? ఉంది. మనకి అంతఃకరణలో ఉండేటటువంటి మనోబుద్ధి చిత్త అహంకారాల్లో ఉండేటటువంటి అహంకారం అనేది నేను అనే భావన కలిగిస్తుందే, అది డూప్. అది భ్రాంతిని కలిగించేటటువంటి నేనది. అసలు నేను ఏంటంటే ఆత్మ. మన ప్రపంచం అంతా కూడా ఇప్పుడు నేను పాఠం చెప్తున్నా, మీరు వింటున్నాను, అంతా కూడా డూప్ ప్రపంచంలో ఉన్నాం మనం, భ్రాంతి ప్రపంచంలో ఉన్నాం. అనుమానం వద్దండి. ఈ ఇందులో అంతఃకరణలో ఉండేటటువంటి నేను అనే భావంతో నేను చెప్తున్నాను, అంతఃకరణలో నేను అనే భావంతో మీరు వింటున్నారు. ఈ రెండు దాటిన తర్వాత ఉండేటంటే అసలు నేను ఏమిటంటే అది అసలు ఆత్మ, అదే పరమాత్మ అంటారు, ఏదైనా అంటారు దాన్ని.
ఆ ఆత్మ వేరే, ప్రత్యేగాత్మ స్వరూపే అసలు నేనులో, ఆ స్వరూపంలో ఆత్మన స్వేన ఏవ, తనంతట తాను గాని బాహ్య లాభ నిరపేక్ష, ఇంకా బయట ఏదో ఉంటే ఏదో ఆ లాభాలు వస్తాయి, ఇంకో పని చేసుకుందాం, ఈ ప్రపంచంలో ఉంటే అది సాధిద్దాం, లాభం అంటే బిజినెస్ చేస్తామని కాదండి, ఏదో అది పొందుదాం, ఇది పొందుదాం, ఇలాంటి ఏ రకమైనటువంటి అపేక్ష లేనటువంటి వాడై తుష్ట పరమార్థ దర్శన అమృత రస లాభేన, అతనికి ఆ మోక్ష స్థితి అసలు నేనుతో ఎప్పుడైతే సంధానం చేసుకున్నాడో, అది ఎలాంటిది అంటే పరమార్థ, అంటే అర్థం అంటే పొందవలసినటువంటిది, పరమార్థం ఇంకా పొందవలసినటువంటి వాటన్నిటిలోకి సుప్రీం అది, అంతకంటే మించింది ఇంకోటి ఏం లేదు. అది ఎలాంటిది? అది దాని దర్శనము అనేటటువంటి అమృతం అనే రసం లభించింది అండి. ఇంకా అంతకంటే ఇంకా అదృశ్యం ఉంటుందండి ఎవరికైనా? అంటే వాడికి ఆత్మతోటి సంధానం కుదిరింది, పరమాత్మతోటి సంధానం కుదిరింది. మిగతా అంతా ఎంత తుచ్చంగా కనిపిస్తాయండి. ఇంకోసారి ఈ వాక్యం కంఠస్థం చేసేయండి సార్ వీలుంటే. పరమార్థ దర్శన అమృత రస లాభం కోసం అండి మన ఈ ప్రయత్నం అంతా కూడా. అది ఈ జన్మలో అవుతుందా, కోటి జన్మల తర్వాత అవుతుందా నాకు అనవసరం. మనం బస్సు ఎక్కేసాం అంటుంటాను. తప్పకుండా ఆ ట్రాక్లో ఉన్నాం, పొంది తీరుతాం, మనం గుర్తెట్టుకోండి, పొంది తీరుతాం. ఎప్పుడనేది మాత్రం అడగద్దు. పరమార్థ దర్శన అమృత రసలాభం మనందరికీ వచ్చి తీరుతుంది. అది ఆ వేళ పొందినటువంటి ఆ స్థితప్రజ్ఞుడు అన్యస్మాత్ అలం ప్రత్యయవాన్, మిగతా ఇంకా నాకు చాలా బాబు, ఇంకా నా మిగతా వాటిలో లాక్కున్నాను. అలం ప్రత్యయం అంటే ఇంక చాలు చాలు అంటాం. ఏది చాలంటాం? అక్కలేకపోతే ఇంకా చాలంటాం అండి. వడ్డిస్తుంటే ఇంక చాలు చాలు అంటే ఇంకా నాకు వడ్డించుకోని అర్థం. అలం ప్రత్యయవాన్ అన్యస్మాత్, ఇంకొక దాని నుండి ఇంకోటి ఏదో ఇది కాదయ్యా, అక్కడేని ఇక్కడ చూడవయ్యా. అతనికి నచికేతుడికి ఆ యమధర్మరాజు పరీక్ష పెడుతూ ఎన్ని రకాల దృశ్యాలు చూపించాడండి. అనంతమైనటువంటి ఐశ్వర్య రాశి చూపించాడు. చూస్తుండగానే ఎక్కడ ఒక ఇంతట్లో ఏనుగు మీద, ఏనుగు తొండానికి పూలమాల ధరించి యౌరాజ్యంలో పట్టాభిషేకం, మహారాజా పట్టాభిషేకం ఏనుగు మీదకి వస్తుంది, అతని మెడలో కంఠ వేయడానికి అదో దృశ్యాలు చూపించాడు. లొంగలేదే, ఐశ్వర్యం చూపించినా లొంగలేదు, రాజరికం ఇస్తామన్నా లొంగలేదు. అమ్మాయిని చాలా వయస్సులో ఉండేటువంటి అమ్మాయిని అందరినీ ఒక్కసారి మీద పడేట్లే చేశాడు యమధర్మరాజు. అక్కలేదు. ఇదండి అన్యస్మాత్ అలం ప్రత్యయమా, ఇంకా నాకు చాలు, నాకు అక్కర్లేదు ఇంకా అనేటటువంటి భావన కలిగినటువంటి వాడు స్థితప్రజ్ఞ. వాడయ్యా స్థితప్రజ్ఞుడు అంటే. అంటే స్థితప్రజ్ఞుడు అనే మాట వ్యుత్పత్తి ఏమిటి మళ్ళీ? స్థిత, ప్రతిష్ఠిత, ఆత్మానాత్మ వివేకజ ప్రజ్ఞ యస్య సహ విద్వాన్ తదా సహ స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే. ప్రతిష్ఠిత అంటే స్థిరంగా ఏర్పడింది. ఏమిటి? ఆత్మ అనాత్మ వివేకజ ప్రజ్ఞ. ఇది ఆత్మ పదార్థముకు సంబంధించినటువంటి విషయము. ఇది ఆత్మకు సంబంధించని విషయం, ఇది అనాత్మ విషయం. ఇది అంటే ఈ రెండింటినీ తేడా. ఏది చూసినా సరే ఇది నాకు అవసరమైందా, ఆత్మజ్ఞానాన్ని పనిచేస్తుందా, ఇది పనిచేయదా అనేటటువంటి వివేకము నుండి పుట్టినటువంటి ప్రజ్ఞ, తెలివి. ఆ తెలివి యస్య, ఎవరికైతే ఉంటుందో సహా విద్వాన్, ఆ విద్వాంసుడు స్థితప్రజ్ఞ. అది స్థిరంగా ఉండాలి. మళ్ళీ కాసేపు 5 నిమిషాలు ఉండి ఇంతట్లో మంచి అవతల అట్రాక్షన్స్ ఇంకా ఎక్కువైపోతే హై ఇంట్రెస్ట్ పెంచుతున్నారు అనుకోండి మనమే దండయాత్ర చేయడానికి, ఆ అప్పుడు లొంగిపోకూడదు. అలాగా స్థిరమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటి ఈ ఆత్మానాత్మ వివేకము నుండి పుట్టినటువంటి తెలివి ఎవరికైతే ఉంటుందో వాడే ఆ స్థితప్రజ్ఞుడు అంటే. ఇంకా వాడు ఎలా ఉంటాడట? త్యక్త పుత్ర విత్త లోకైషణ సన్యాసి ఆత్మారామ ఆత్మక్రీడ స్థితప్రజ్ఞ ఇత్యర్థతే. శంకరాచార్య వారు విజృంభించి వేసేస్తున్నారండి పదాలని కూడా. త్యక్త పుత్ర విత్త లోక ఐషణ, పుత్రైషణ, విత్తైషణ, లోకైషణ. ఎంత సంపాదించినా సరే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ అందించాలి అనేటటువంటి కోరిక అది యుగ యుగాల నుంచి వస్తుంది, ఈవేళ కూడా ఉందండి. రాజకీయ నాయకులు అందరూ కూడా, లేదా సినిమాలో పనిచేసే మహానుభావులు అందరూ కూడా మళ్ళీ ఈ సంపాదించినంత మళ్ళీ నా కొడుకు రావాలి. వాడు యూస్లెస్ అయినా సరే, వాడు సహజంగా వాడు యాక్టర్ కాదు, పైనుంచి వచ్చింది ఫోర్స్ యాక్టర్స్ వీళ్ళు. వాడు సహజమైన పొలిటీషియన్ కాదు వాడు, అయినా ఫోర్స్ పొలిటీషియన్స్. ఇదంతా ఏం చేద్దంటే పుత్రైషణ, ఇంకా విత్తైషణ, ఇంకా డబ్బు సంపాదించిన హద్దులు లేకుండా సంపాదిస్తున్నారు. హద్దులు లేవు ఇంకా. ఈవేళ ప్రపంచంలో అత్యంత ధనికుడు ఒకడు ఉన్నాడండి. ఇదివరకు బిల్ గేట్స్ అనేవారు, అతను దాటేసిన ఒక అతను ఎవరో ఉన్నాడు. ఆ? ఆ, అతను కూడా దాటేసిన ఇంకోటి ఉన్నాడండి. వాడి మధ్య అన్నాడు 88 ఏళ్ళు, అతనికి 89 ఏళ్ళు.
అతను ఒక మాట అనండి, హద్దులు లేని ఐశ్వర్యాన్ని సంపాదించాను నేను. హద్దులు లేవు. ఎంత సంపాదించానో నాకే లెక్కలు తెలియవు. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నా కోసం ఈ శరీరాన్ని నేను వదిలిపెట్టాక నా కోసం కన్నీటి చుక్క వదిలిపెట్టేవాడు ఒక్కడు నాకు దొరకలేదే. అదే బఫెట్ అని అతనండి. అతను అన్నాడు, ఈ మధ్యనే అన్నాడు, 5-6 నెలల క్రితం చదివాను. నా కోసం నా కన్నీటి చుక్కను వదిలిపెట్టేవాడు ఒక్కడు దొరకలే. ఏది పొందవలసింది సానుభూతి. ఎప్పుడైనా ఒక్కడి వీడి కష్టంలో ఉంటే సానుభూతి చూపించేవాడు కావద్దండి. లతా మంగేష్కర్ జీవిత చరిత్రలో ఆఖరి రోజుల్లో రాసిన ఉత్తరం అండి. లతా మంగేష్కర్ ఎంత సంపాదించుకుంది ఆవిడ. చివరిని అంటుంది, నేను విమానాలు కదలడానికి వీలు లేదన్నా, శరీరం అంగీకరించట్లేదా, చార్టెడ్ ప్లేన్స్లో తిరిగానా, వెళ్ళని దేశం అంటూ లేదా, పొందని సన్మానం అంటూ లేదా, అటువంటిది ఈ వేళ నా పరిస్థితి ఏమందంటే, గుప్పెడు మెతుకులు తినడానికి నా శరీరం అంగీకరించడం లేదు. ఒక్క అడుగు నేను వేయలేని పరిస్థితిలో శరీరం దిగబడిపోయింది. ఏమిటి నాకు లాభం దీనివల్ల? అది కారణం ఏంటంటే ఆ సంపాదన సంపాదన సంపాదన. అందులో సంపాదన ఒకటే కాదు, లోకేషణ. ఈ లోకంతో నేను సాధించాలి. ఈ ప్రపంచంలో ఏది సాధించాలి నేను. అనేక రకాలు సాధనలు ఏం కావాలని ఎవరి కోరిక వాళ్ళది. అనేక రకాల కోరికలు ఉండొచ్చు. అదో కోరిక, ఈ ప్రపంచంలో నేను చాలా రికగ్నిషన్ ఉన్నటువంటి ఓ వ్యక్తి కావాలి. ఇది లోకేషణ, పుత్రేషణ, విత్తేషణ. ఇలాంటివన్నీ కూడా ఈ మూడు కూడా వదిలిపోయమైన ముందర. అది మొట్టమొదటి ఫస్ట్ రూల్. ఈ మూడు వదిలిపెట్టావా నువ్వు, గేట్ దగ్గర కూర్చుని ఉంటాడండి వైకుంఠానికి వెళ్ళబోతులే గేట్ కీపర్. టికెట్ ఉంటాడు, మనకి పేపర్ మనకి ఇచ్చి, నీ పుత్రేషణ వదిలిపెట్టావా టికెట్, లేదు వెనక్కి వెళ్ళిపో. విత్తేషణ వదిలిపెట్టావా టికెట్కో. లోకేషన్ వదిలిపెట్టావా, ఆ కాగితం నువ్వు ఇచ్చేసి పుచ్చుకుంటాడు అతను. అక్కడ అబద్ధాలు చెప్పి క్వశ్చన్ లేదు. అబ్జర్వేషన్ ఎక్స్రే పడిపోతుంటుంది. విత్తేషణ, పుత్రేషణ, లోకేషణ. దాటేవో గేట్ దాటి లోపల పెడతామండి. అప్పుడు ఇంకేముందని ఇంకేం లేదు వాడి దగ్గర. సన్యాసి. అక్కడ చూడండి, సన్యాసి రాసేప్పుడు వాళ్ళు చెప్పాను, లాస్ట్ టైం మా గురుగారు చెప్పానండి, పుల్లెల గారు చెప్పారు. సన్యాసి మనం నకారద్విత్వ యకార దీర్ఘం ఇస్తామండి, కాదండి. సంన్యాసి. అంతా ఉంచేయడమే సంన్యాసి. అంతా ఉంచేసి వదిలేశాడు. ఆత్మారామ. అసలు నేనుతోటి దాంట్లోనే ఆనందంగా ఉంటాడండి. ఆత్మక్రీడ. తనలో తానే సంతోషంగా ఆడుకుంటూ ఉంటాడండి. మరి ఇదే మాట క్రీడ అనే మాట ఎక్కడ వస్తుందండి? చమకలో వస్తుంది. క్రీడాచమే మోదశ్చమే, అక్కడ వెంటనే వస్తుందండి. చమకంలో ఆడుకోవాలంటే ఏదో మనం క్రికెట్ ఆడుకుంటామని లేదా చెస్ ఆడుకుంటామని అక్కడ చెప్పేది. ఆత్మక్రీడ, దానికి కావాలని కోరుకోవడం, అది చమకలో కోరుకోమని చెప్పేదండి. అని ఆ రకంగా ఎవడైతే ఉంటాడో వాడయ్యా స్థితప్రజ్ఞుడు అంటే అని చెప్పి, అక్కడ స్థితప్రజ్ఞుల లక్షణం అడిగాడు కదా అర్జునుడు. ఆ లక్షణం మొట్టమొదటి స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎవడో తెలిస్తే, స్థితప్రజ్ఞస్య కా భాష అన్నాడు. స్థితప్రజ్ఞుడి యొక్క భాషను ఎలా ఉంటుంది ఆ తర్వాత విషయం. ఆ స్థితప్రజ్ఞ అంటే నీకు అర్థమైంది ఏమిటి, ముందర ఆ మాట తెలుసుకుందాం అని చెప్పి, స్థితప్రజ్ఞ అనేటటువంటి పదానికి వ్యుత్పత్తి, దాని లక్షణాలు మొట్టమొదటి ఇక్కడి నుంచి ప్రారంభించాడండి కృష్ణ పరమాత్మ. అది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా అవలేదు. ఇంకా ఎలా ఉంటాడు వాడు, ఆ ప్రజ్ఞత్వం పొందినటువంటి వాడు. ఓం కించ, అంతేకాదయ్యా, దుఃఖేషు అనుద్విగ్నమనా, సుఖేషు విగత స్పృహ, వీతరాగ భయక్రోధ, స్థితధీర్మునిరుచ్యతే. ఇదండి పదవిభాగం. ఇందాక మనం ఒకటి అనుకున్నాం, సంస్కృతంలో ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం అనుకున్నాం కదండి. ఒక్కసారి ఎవరు చెప్తారో ఒకసారి ప్రయత్నం చేద్దామండి. అయ్యా రెండు చంద్ర సుబ్రహ్మణ్యం గారు సిద్ధంగా ఉన్నారా? ఉన్నాను గురుగారు, ఉన్నాను. చెప్పండి, 55వ శ్లోకానికి అన్వయం చెప్పండి అని. తర్వాత ప్రజాహాతి ఒక్క నిమిషం. శ్లోకం చదవండి ఒకసారి. ప్రజాహాతి యదా కామన్ సర్వాన్ పార్థ కాదు, కాదు, కాదు. మనోగతాన్. తప్పు చదివారు మళ్ళీ ఒకసారి. ఇక చూసి చదవండి. ప్రజాహాతి యదా కామాన్ ఆ సర్ కామం అన్నాడు. సర్వాన్ ఆ, ఆ, సర్ కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆ, అత్యన్యేవాత్మన తుష్ట కాదు, స్థితప్రజ్ఞస్తదోదత్యతే. ఆత్మన్యేవ, ఆత్య కదా, ఆత్మన్యేవ. ఆత్మన్యేవ ఆ, ఆత్మనేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. పదవిభాగం చేయండి. ప్రజహాతి అలా చెప్పండి. ప్రజ అతి ప్రజహాతి ఒకటే పదం, ప్రజహ అతి ప్రజ కాదు. ప్రజాహాతి
యదా యదా కామాన్ ఆ, సర్వాన్ ఆ. పార్థః పార్థ ఈ సంబోధన ప్రథమా ఆ, వ్యక్తి అయితే పార్థ అవుతుంది. సంబోధన ప్రథమా ఓకే. వ్యక్తి హే రామ అన్నట్టుగా విసర్గలు ఉండవు. పార్థ అంటే హే పార్థ పార్థ అని అర్థం. మనోగతాన్. ఆ, తర్వాత పదం చెప్పండి, ఇక్కడే కొంచెం జాగ్రత్త. ప్రోజ్ ఆర్డర్ చెప్పమంటారు ఇప్పుడు ఇది? ఇప్పుడు తర్వాత చెప్తాను, మొదటి పదవిభాగం అడిగాను ఇప్పుడు. ఓకే. ఆత్మః కాదు కాదు ఆత్మనః ఆత్మనః కాదు కాదు ఆత్మని ఆత్మని. ఓకే. ఆత్మని ఆత్మని ఏవ ఆ, ఏవ ఆత్మనా ఆ. తుష్టః ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః ఆ, స్థితప్రజ్ఞస్ ప్రజ్ఞః స్థితప్రజ్ఞః స్థితప్రజ్ఞః తదోచ్యతే. కాదు కాదు విడదీయండి, దాని కూడా రెండు. తదా తదుచ్యతే కాదు తదుచ్యతే. కాదు కాదు అది తదుచ్యతే అవుతుంది, ఇది తదోచ్యతే అవుతుంది. తదా ఆ, ప్రా తదా ఓహో. స్థితప్రజ్ఞః తదా తదా ఉచ్యతే. ఉచ్యతే. తత్తు ఓకే. గుణ పక్కన గుణ తత్తు ప్లస్ గుణ ఉచ్యతే తదుచ్యతే అవుతుంది. తదా గుణ ప్లస్ సంధ్య. ఉచ్యతే ఏమండి, తదా ప్లస్ ఉచ్యతే గుణసంధి తదోచ్యతే అవుతుంది. అవును. ఇప్పుడు ప్లస్ ఉచ్యతే. ఫస్ట్ లైన్ కి నేను చెప్పనా గురుగారు? ఆయనకి మరి మీ చేత చెప్పిస్తాను, ఒక్క నిమిషం ఆగండి, ఇది చెప్పనివ్వండి. చెప్పండి సుబ్రహ్మణ్య గారు, కంటిన్యూ చేయండి ఫస్ట్ లైన్కి. సుబ్రహ్మణ్య గారు అంటే మీనింగ్ కొంచెం కష్టంగా ఉంది. ఓకే, ట్రై చేస్తానండి. సరే అయితే రెండో వారు చెప్పండి. అయ్యా మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. నేను చెప్తానండి. ఫస్ట్ లైన్ కి అన్వయం చెప్తాను. చెప్పండి చెప్పండి. ఆ, ఆ, యదా సర్వాన్ కామాన్ మనోగతాన్ మొదట సంబోధన ప్రజాహాతి పార్థ. అయ్యా సంబోధన మొట్టమొదటి పెట్టేయండి. సరే. హే పార్థ, హే పార్థ, హే పార్థ, హే పార్థ, హే పార్థ, యదా సర్వాన్ కామాన్ మనోగతాన్ ప్రజహాతి. కాదు, హే పార్థ యదా యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ అలా పెట్టండి. హే పార్థ మనోగతాన్ సర్వాన్ కామాన్. హే పార్థ యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి. కామ తర్వాత నెక్స్ట్ రెండో రండి. ఇక్కడ స్థిత ప్రజ్ఞ అనేది అది లాస్ట్ పార్ట్ వెర్బు. ఇది రెండో లైన్. మీ అదృష్టం అంటే ఆ రెండో సిద్ధంగా ఉందండి, అది చెప్పండి, చదివండి వరుసగా పదాలు విడిచి. ఆత్మని ఏవా ఆత్మన తుష్ట. అయిపోయింది, అది మీకు కృష్ణ పరమాత్మ మీకు హెల్ప్ చేశాడు. అదే స్థిత ప్రజ్ఞ. కాదు, తదా స్థిత ప్రజ్ఞ ఉచ్యతే. తదా స్థిత ప్రజ్ఞ ఉచ్యతే. స్థిత ప్రజ్ఞ అనండి. స్థిత ప్రజ్ఞ ఉచ్యతే. అది అనిల్ చెప్పమ్మా నువ్వు ఒకసారి. అనిల్ రెడీగా ఉన్నావా? నన్నేనండి. చెప్పు, ట్రై చేయి, ఇదే సీక్వెన్స్ మళ్ళీ చెప్పు హరే నీ నోటితోటి. నిమిషం అండి. హే పార్థ మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి. మరి యదా ఏమైపోయింది? ఓ సారీ. హే పార్థ యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞః తదా స్థితప్రజ్ఞః ఉచ్యతే. కరెక్ట్, బాగా చెప్పారు. గంగాధర్ గారు చెప్తారా? ప్రభాకర్ నేను చెప్తాను సార్. చెప్తానండి. గంగాధర్ గారు చెప్తారు. హే పార్థ మనోగతాన్ యదా సర్వాన్. హే పార్థ యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి ఆత్మనే ఏవ ఆత్మన తుష్టః స్థితప్రజ్ఞ తదా స్థితప్రజ్ఞ ఉచ్యతే. సత్యం చెప్తే పెట్టి. సార్ ప్రభాకర్ నేను చెప్పనా సార్? ప్రభాకర్ గారు చెప్పండి. హే పార్థ యదా మనోగతాన్
సర్వాన్ కామాన్ ప్రజాహతి ఆత్మని. అయ్యో మీరు అన్నది కామ పెట్టుకోవాలా పురుష పెట్టుకోవాలా అక్కడ నేను? ఎక్కడ మాస్టర్? ఇప్పుడు మీరు ప్రజహాతి అన్నారు, ఆ అండంలో ప్రజహాతి అంటే పురుషాబులో వినిపించింది నాకు. సెకండ్ లైన్ అండి. ఆ, ఆత్మని ఏవ ఆత్మనః తుష్టః స్థితప్రజ్ఞస్య తదా ఉచ్యతే. తదా స్థిత ప్రజ్ఞ ఉచ్యతే. తదా తదా స్థితప్రజ్ఞ ఉచ్యతే. మీరు ఇందాక యథా మొట్టమొదటిలో పెట్టుకున్నారు పార్థ తర్వాత, అంటే ఇది కూడా సెకండ్ పార్ట్ క్లోజింగ్ లో కూడా తదా ముందర ఉండాలి. అది correct. స్థితప్రజ్ఞస్య అక్కడ ముందు ఉంచాలండి. తదా స్థిత ప్రజ్ఞ ఉచ్యతే. అవును. ఇంకెవరు చెప్తారమ్మా? నేను చెప్తాను బాబాయ్. చెప్పమ్మా. పార్థ యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజాహతి ఆత్మన్యేవాత్మన తుష్ట తదా స్థితప్రజ్ఞ ఉచ్యతే. నువ్వు విసర్గలు కొంచెం వదిలేసావు. తుష్ట సార్ ప్రజాహాతియ ప్రజాహతియ ప్రజాహతి ప్రజహాతి ప్రజహాతి అండి. ప్రజహాతి అది అలా కూడా చదివి ప్రజహాతి ప్రజహాతి అసలు పదం ప్రజహాతి ప్రా ఉపసర్గ జహాతి. జహాతి. అది ప్రజహాతి కలిపి చెప్పే ప్రజహాతి అవుతుంది. ప్రజహాతి అనాలి. ఎవరు చెప్తారని మళ్ళీ ఇంకెవరు చెప్తారా? నేను చెప్తాను మహోదయ. చెప్పండి అమ్మా. గురువు గారు నేను చెప్తానండి. చెప్పండి అమ్మా. హే పార్థ యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి కామ ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః తదా కామా కామ తదా స్థితప్రజ్ఞః ఉచ్యతే. ఉచ్యతే. అదేంటి బాగా చెప్పారమ్మా. ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తాను గురువు గారు. వేపవారు మాట వినిపించట్లేదు మీది. నేను సంస్కృతంలో అంత పరిచయం లేదు సార్. బాబాయ్ మీరు చెప్పండి. నేను చెప్తాను గురువు గారు. వరలక్ష్మి చెప్పమ్మా. తర్వాత మీ తర్వాత చెప్తాను. వరలక్ష్మి చెప్పమ్మా. నేను రాసుకున్న ప్రకారం చెప్తాను. పార్థ అర్జున యదా ఎప్పుడైతే ఆత్మని ఏవ తన ఆత్మయందే తన ఆత్మచేతనే తుష్ట తృప్తి పొందిన వాడే మనోగతాన్ తన మనస్సులో గల కామాన్ కోరికలను సర్వాన్ అన్నింటినీ ప్రజహాతి విడిచిపెడతాడు. తదా అప్పుడు స్థితప్రజ్ఞుడని ఉచ్యతే చెప్పబడుతున్నాడు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్థదోచ్యతే. ఓకే. ఇది నువ్వు ఎవరిని అనుసరించి చెప్పావు? ఇది నేను క్లాస్ తీసుకున్న స్టూడెంట్స్ చెప్తున్నాను. ఇక్కడ చెప్తాను చూడు. ఇప్పుడు రెండు పార్ట్ 1 పార్ట్ 2 ఉన్నాయి మొట్టమొదటి మెయిన్ క్లాస్ లో. కోరికలు వదిలిపెట్టిన తర్వాత అతను ఆత్మ సంతోషం ప్రారంభమైందా? ఆత్మ సంతోషం ప్రారంభమయ్యాక కోరికలు వదిలిపెట్టాడా? ఆత్మ సంతోషం అయ్యాక కోరికలను వదిలిపెట్టాడు. లేదు, కోరికలు వదిలేక ఆత్మ సంతోషం రాదమ్మా. అవునా కదా? నేను అనుకుంటున్నానండి, అంటే రివర్స్ లో అన్నాను అనమాట. రివర్స్ లో అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? కోరికలు కోరికలు వదిలిపెట్టినప్పుడే సంతోషం. కోరికలు వదిలేస్తే నీ దగ్గర బ్లాంక్ అయిపోవాలి నీ పర్సు. అప్పుడు ఇంకా మనకి ఆత్మని చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇంట్లో వంటింటో ఒక్క పదార్థం లేదు అనుకో, ఒక యోగీశ్వరుడు. అప్పుడు ఆయన నేను ఉండాలనుకుంటే ఆయన ఏదో పట్టుకొచ్చి ఇస్తాడు నాకు ఈవేళ. అంటే నువ్వు పదార్థాలన్నీ శుభ్రంగా వంట చేసుకుని అప్పుడు ఆయన పట్టుకొస్తాడు అనుకోకు. ఆయన పట్టుకోకూడదు, మొత్తాన్ని ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసేసాక అప్పుడు మనం అప్పుడు చూడు అలా ఎంత ముందో మహానుభావులు ఒక్క రూపాయి దగ్గర పెట్టుకోరు. భిక్షకు వెళ్ళేప్పుడు కూడా ఈవేళ ఏం వస్తుందో రాదో నాకు అనవసరం, మొట్టమొదటి ఇవాళ డబ్బా నింపేసుకుని వాళ్ళు భిక్ష వెళ్ళట్లేదు, ఖాళీ డబ్బాతో పెడతారు. ఆ ఖాళీ డబ్బాలు ఖాళీ చేయాలి భిక్షకు వెళ్ళే ముందు. ఒప్పుకుంటావా? భిక్ష డబ్బా నింపేస్తే గవర్నమెంట్ భిక్ష దిగేస్తాడు. అంచేత కోరికను వదిలిపెట్టే ముందర డబ్బా ఖాళీ చేసేసే. అంచేత ఇప్పుడు మళ్ళీ రివర్స్లో చెప్పు. ఇప్పుడు మళ్ళీ చెప్పు. హే పార్థ
హే వరుసగా చూ హే పార్థ యదా యదా మనోగతాన్ పార్థ సర్వాన్ కామాన్ ప్రజహాతి మనోగతాన్ కామాన్ సర్వాన్ సర్వాన్ ప్రజహాతి సర్వాన్ కామాన్ తదా ప్రజహాతి కామ తదా కాదు, అలా కాదు. నేను చెప్తాను మళ్ళీ. ఇందాక అందరూ చెప్పారు కదా, మళ్ళీ ఆ ఆర్డర్లో నోట్ చేసుకో. నేను చెప్తాను. యదా ప్రయత్నం చేయనా? ఎవరు చేస్తారు? సుబ్రహ్మణ్యం గారు ఉన్నారా? ఉన్నారండి. ఇందాక బాబాయ్ ఒకసారి ఆర్డర్ లో చెప్పండి మరి. మీరు రాలేదనుకుంటున్నాను. ఇందాక చేయను. లే వచ్చాను గురువు అంటే కొద్దిగా కరెక్ట్ గా మీరు ప్రార్థన సంవత్సరంలో వచ్చారు. అలా ఎదుగుకుండా పెట్టు కూర్చున్నా గురువు గారు ఒక మాగన్ను బాబాయ్ పట్టేసి. మీరు ఆర్డర్ లో చెప్పండి ఒకసారి. చెప్పండి. ఇప్పుడు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు, చెప్పండి. హే పార్థ, ముందు శ్లోకం చదువుతున్నా. హే పార్థ యదా యదా సర్వాన్ కామాన్ మనోగతాన్ సర్వాన్ హే పార్థ హే పార్థ మనోగతాన్ యదా యదా సర్వాన్ కామాన్. మీరు చెప్పండి ఒకసారి. సార్ బాబమ్మ ఇంకోసారి చెప్తాను, నేను వినండి సార్. సుబ్రహ్మణ్యం గారు మీరు కూడా వినండి. అలాగే అలాగే. హే పార్థ యదా మనోగతాన్ నేను ప్రయత్నించాను గురుగారు. నన్ను పూర్తి చేయనివ్వండి. నేను చెప్పే అందరూ హే పార్థ యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి కామా ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః కామా తదా స్థితప్రజ్ఞః ఉచ్యతే. ఇప్పుడు చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. హే పార్థ యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి ఆత్మని ఏవ ఆత్మనా స్థితప్రజ్ఞస్య తదా స్థితప్రజ్ఞస్య ఉచ్యతే. తుష్టః ఆత్మ ఇవ ఆత్మనా తుష్టః తదా స్థితప్రజ్ఞస్య ఉచ్యతే. స్థితప్రజ్ఞః ఉచ్యతే. అలాగండి. ఇంకోటి ఎవరు చెప్తానన్నారమ్మా? ఎవరమ్మా? ఎవరు? వెంకటరామయ్య గారు చేయెత్తారు. వెంకటరామయ్య గారు చెప్తారా? చెప్పండి. అవునండి. హే పార్థ యథా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి కామ ఆత్మనియేవ ఆత్మనా తుష్టః తథా స్థితప్రజ్ఞాః ఉచ్యతే. ఎక్సలెంట్ అండి, చాలా బాగా చెప్పారు. ఇది ఇలాగా అంటే మనం ప్రాక్టీస్. ఇంకెవరన్నా ఉన్నారమ్మా చెప్పాలనుకున్న వాళ్ళు? ఎవరన్నా ఉన్నారా? సరే, మనం దీని తర్వాత చెప్పనండి. చెప్పు. హే పార్థ చెప్పు. హే పార్థ హే పార్థ యదా మనోగతాన్ హే పార్థ యదా మనోగతాన్ కామాన్ సర్వాన్ ప్రజహాతి కామ ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః తదా స్థిత ప్రజ్ఞ ఉచ్యతే. మీరు పని చేయండి అమ్మా, బాగా చెప్పావమ్మా. ఓ పెన్సిల్ దగ్గర ఇటువంటి నేను అన్నయ్య చెప్పిన దాన్ని పెన్సిల్తో ఆ వర్డ్స్ పైన నెంబర్లు వేసుకుంటూ ఉండండి, 1, 2, 3 అని. అప్పుడు మీకు ఈజీగా వెళ్ళిపోతుంటుంది. ఏమంటే సరే, ఇలాగా అంటే మనం చెప్పుకుంది ఏంటంటే చివరికి ఇందులో 2 రకాలు నేర్చుకున్నామండి. స్థితప్రజ్ఞుని యొక్క డెఫినేషను వచ్చింది. ఏమండి, రెండోది మన సంస్కృతంలో శ్లోకాన్ని అన్వయం కూడా కుదిరింది. అన్వయం ఎప్పుడైతే మనకు వస్తుందో అప్పుడు మనకి మనసారా సంతుష్టిగా అర్థమైనట్లు లెక్కండి. మనసారా అది చేసుకునేది. దాని తర్వాత నెక్స్ట్ శ్లోకం ఒకసారి చదువుకున్నారు. ఈ ప్రజహాతి అనే పదానికి అర్థం ఏంటన్నారు? విడిచిపెట్టును యదా అంటే యదా ప్రజహాతి ఒక్కటే అడిగారు. క్రియాపదాలు ఉన్నాయి కదండి, చెప్తాను విను, ఒకసారి విను, నువ్వు కూడా విను. అయ్యా ప్రజహాతి అన్నాం అనుకోండి, విడిచిపెట్టుతున్నాడు. యదా ఎప్పుడైతే అన్నాం అనుకో, ఎలా అవుతుంది? ఎప్పుడైతే విడిచిపెట్టుతున్నాడో అని అనాలి. ప్రజహాతి అంటే విడిచిపెట్టుతున్నాడు. యదా ప్రజహాతి ఎప్పుడైతే విడిచిపెడుతున్నాడో అంటే వెంటనే ఏమనాలి? అప్పుడు అని తర్వాత ఎప్పుడైతే అన్నామో అప్పుడు అని వెంటనే రావాలి. ఎవడంటే వాడే. అలాగా ప్రజాతిని అయితే పరిత్యజతి అని రాశారండి భాష్యంలో వారు, శంకర్లు.
పరిత్యాగం చేస్తున్నాడు. సంపూర్ణంగా వదిలిపెట్టేయడానికి పరిత్యాగం అంటారు. కొంచెం కొంచెం వదిలిపెట్టడం కాదు, పూర్తిగా వదిలిపెట్టేయడం. తర్వాత ఇంకో శ్లోకం చదివి ఆపుదాం ఇక్కడికి. దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ ఏతరాగ భయ క్రోధ పదవి భాగం మ్యూట్ చేసుకోండి అందరూ. దుఃఖేషు అనుద్విగ్నమనా సుఖేషు విగత స్పృహ వీతరాగ భయ క్రోధ స్థితధీ ముని ఉచ్యతే. ఇదండి. దుఃఖేషు అనుద్విగ్నమనా. దుఃఖేషు అనేది ఏ శబ్దం అనేది? సప్తమి విభక్తి కదా. ఉదాహరణ వాక్యం చెప్పండి. దుఃఖేషు సుఖేషు చెప్పారండి. దుఃఖేషు అంటే సుఖేషు అన్నారు. హరిశబ్దమా శంభు శబ్దమా ఏ శబ్దం? అది ఉద్దేశం. రామేషు లాగా. గురువు గారు 6th చాప్టర్ లో వస్తుందండి శీతోష్ణ సుఖ దుఃఖేషు అని. వచ్చిందన్నా, అన్నీ వచ్చాయి. 6th చాప్టరా? కాదు, 6th శ్లోకం. అదే 6th చాప్టర్ లో 6th శ్లోకం అండి. 6వ చాప్టర్ కాదు, ఇక్కడ 2వ శ్లోకం వచ్చింది కదా బాబు. 11వ శ్లోకం దగ్గర వచ్చేసింది ఇక్కడ. సప్తమి విభక్తి కదండి. సప్తమి విభక్తి. సప్తమి బహువచనం అండి. బహువచనం. సప్తమి బహువచనం అంటే దుఃఖేషు అంటే చాలా దుఃఖముల యందు. ఎందుకు చెప్పానంటే దుఃఖం వచ్చినప్పుడు ఏక దుఃఖం కాదండి, ఒక దుఃఖం కాదు, బహువచనం. రకరకాల దుఃఖములు వచ్చినప్పుడు, రకరకాల దుఃఖాలు అంత చెప్పడానికి దుఃఖేషు బహువచనం వేసాడు ఆయన. అనుద్విగ్న మనాహ ఉద్వేగము చెందని మనస్సు కలవాడు. సుఖేషు రకరకాల సుఖములు కలిగినప్పుడు, అంటే సుఖాలు రకాలు ఉంటాయా? ఉంటాయి. విగత స్పృహ వాటి యందు ఆసక్తి లేనటువంటి వాడు. వీత రాగ భయ క్రోధ. వీతము అంటే విడిచిపెట్టుట అని అర్థం అండి. ప్రజహాతిరాగే వీత అంటే విడిచిపెట్టబడిన. రాగము ఇష్టమైన వాటి యందు కోరిక, భయము, క్రోధము ఇవన్నీ వదిలిపెట్టేసినటువంటి వాడు. స్థితధీ. ధీ అంటే ప్రజ్ఞ అని అర్థం అండి. ముని మౌనంగా ఉండేవాడండి. అంటే స్థితప్రజ్ఞుడు మౌనంగా ఉంటాడు అని బ్రాడ్గా మనం అర్థం చెప్పుకుంటాం. ఏమండి, దీనికి భాష్యం పెద్ద ఎక్కువ ఉండదు. చూడండి, ఇక్కడ దుఃఖాలు అన్నాం చూసారా? మనకి ఎప్పుడైనా సంస్కృతంలో ప్రవచనయేగా ఓం శాంతి 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 అని 3 సార్లు శాంతి వాక్యం చెప్తామండి. ఏది శాంతించాలి అంటే శాంతయ అన్న మాట బహువచనం. అక్కడ శాంతి 3 సార్లు అన్నాయంటే అన్ని రకాల శాంతులు కలుగుగాక. ఏమేమిటి ఆ శాంతులు అంటే మనకిట 3 రకాల ప్రమాదాలు ఉంటాయండి. ఆధ్యాత్మ కష్టాలు, ఆది దైవికం, ఆది భౌతికం. ఇలా 3 రకాలు. ఆధ్యాత్మము, ఆది భౌతికము, ఆది దైవికము. ఆధ్యాత్మికం అంటే మామూలుగా ఆధ్యాత్మం అంటే ఫిలాసఫీ అనుకోకండి. ఈ దేహానికి సంబంధించింది. ఆత్మ అంటే ఇక్కడ దేహం అని అర్థం అండి. ఈ దేహానికి సంబంధించిన ఇబ్బందులు, అది మొట్టమొదటి కష్టం. రొంపట్టడం, దగ్గు రావడం, ఇవన్నీ ఎవరి శరీరానికి సంబంధించిన సమస్యలు, శరీరం సంబంధించిన సమస్యలు. అది ఆధ్యాత్మము. గుర్తెట్టుకోండి, ఆత్మ అనే మాటకి ఇక్కడ దేహము. అధ్యాత్మ బాధలు అంటే, అధ్యాత్మ దుఃఖం అంటే శరీరానికి సంబంధించిన బాధలు. ఆది భౌతికము మిగతా భూతముల నుండి కలిగేది. ఓ కుక్క కాటు, లేదా తేలు కుట్టింది, పాము కరిచింది, పెద్దపులు ఎదురైంది, జంతువులు, అవి కూడా మిగతా జంతువుల వల్ల వచ్చేటటువంటి దాన్ని ఆది భౌతికము అని అంటారు. ఆ దుఃఖాలు అది రెండోది. ఆది భౌతికం అంటే భూతములు, మిగతా సృష్టిలో ఉండే జీవుల వల్ల మనకు కలిగే ఇబ్బందులు, జీవులు. ఆది దైవికము పెద్ద తుఫాను, పిడుగుపాటు, గాలివాన, ఇలాంటివి వాటిని ఆది దైవికం అని అంటారు. గ్రహాలు కూడా తీసుకోవచ్చండి. ఏమండి, గ్రహాల వల్ల మీకు ఇబ్బంది కలగాలి. ఇబ్బంది కలిగితే సరి. గ్రహాల వల్ల ఏముంటుందండి? ఓన్లీ నేచర్ గా ఉంటుంది. అయ్యా, ఒక మాట మీరు వాడేసారు కానీ గ్రహం అనే మాటకి పదం అర్థం చేసిన అండి. గ్రహం అంటే పట్టుకొనుట. అది పట్టుకొని మీ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుందండి.
ఆ చెడు పదం చెడు కర్మనే కాదు, సుఖమైన సరే వాడికి ఆ సుఖయోగం ఉంటే ఆ సుఖాన్ని అనుభవించేట్లే చేస్తుందండి. నాకు అక్కర్లేదు బాబు అయినా అలా వదిలిపెట్టదు. ఉదాహరణ రామాయణం అండి, టాపిక్ ఎత్తారు కనుక. ఏకకాలంలో ఒక్క కర్మ వల్ల ఒకళ్ళకేమో అత్యంత దుఃఖం వచ్చింది, ఒక్కొక్కళ్ళేమో అత్యంత సుఖం వచ్చిందండి. రావణాసుని సీతాదేవిని ఎత్తుకుపోవడం అనే క్రియ వల్ల శ్రీరామచంద్రుడికి విపరీతమైన బాధ కలిగింది. సీతాదేవి సుందరకాండలో 34 సరుకులో 35 సరుకులో ఉంటుంది. ఇది బ్రహ్మగారు అంటే విధి బలవంతంగా తాడు కట్టి ఈడ్చి కడుతుంది అండి ఆ ఫలం అనుభవించమని. తాడు కట్టి ఈడ్చి కడుతుందిట. అది కష్టం అయితే కష్టం కావచ్చు, సుఖం అయితే సుఖం కావచ్చు. సుగ్రీవుడికి చూడండి భోగం పట్టిందండి. సీతాదేవిని రావణాసుడు తీరితే సుగ్రీవుడి భోగం పట్టి అసలు వాడు కళ్ళు ఊహించగలడా కిష్కింధ రాజ్యాన్ని రాజు అవ్వగలనని వాలి బతుకుండగా? అవ్వదు. వాడి సుఖం పొంది అదృష్టకాలం వాడికి వచ్చింది, వీళ్ళ కష్టకాలం వీళ్ళకి వచ్చింది. రెండు కూడా ఒకే గ్రహం అండి. అయితే ఆ గ్రహం మీకు దైవికం అంటే అందుకోసం చెప్పాను నేను. ఇంకోటి, ప్రతి వాళ్ళకి కూడా ఏ గ్రహము కూడా ఎప్పుడూ శత్రువు కాదు, ఎప్పుడు మిత్రుడు కాదు, గుర్తెట్టుకోండి. ఒకే గ్రహము ఏకకాలంలో రెండు పనులు చేస్తూ ఉంటుంది కూడా. శ్రీరామచంద్రుడిదే మళ్ళీ ఉదాహరణ చెప్తానండి. శ్రీరాముడి జాతకంలో కుజుడు సప్తమంలో ఉన్నాడండి. కుజుడు శ్రీరామచంద్రుడి యొక్క లగ్నం ఏంటండి? కర్కాటక లగ్నం, పునర్వసు నక్షత్రం. సప్తమ స్థానం ఏంటండి ఆయనకి? మకరం. మకరంలో కుజుడు ఉన్నట్టండి. ఆయన జాతకం వేశారు శ్రీరామచంద్రుడిది. మకరంలో కుజుడు ఉన్నాడండి. సప్తమంలో కుజుడు ఉంటే కుజుడి 180 degreesలో ఉన్నట్టు. సప్తమం అంటే 180 degrees అని అర్థం అండి. 180 degreesలో కుజుడు శ్రీరామచంద్రుడిని చూస్తున్నాడండి. దానివల్ల లాభానాభాలు ఏమిటి? కుజుడు యుద్ధానికి ప్రియుడు, అంటే యుద్ధంలో నెగ్గడమే అతను చేయం అంతే. ఆ మహాపరాక్రమం అంతా శ్రీరామచంద్రుడికి వచ్చిందండి. ఇంకా యుద్ధం అడుగు ఎప్పుడు ఓడిపోవడం ఎరగనటువంటి చక్రవర్తుల్లో చక్రవర్తి అంటే శ్రీరాముడు. అంత వచ్చిందండి. అది కుజుడు ఇచ్చినటువంటి ఒక సుగుణం, ఆ పరాక్రమం, పౌరుషం. ఆ కుజుడే సప్తమంలో ఉన్నాడు, భార్యతో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడండి. 2 సార్లు వియోగం అయిపోయిందండి. ఒకటి పరిమిత కాలం, రెండోది అపరిమిత కాలం. ఇంకా ఇప్పుడు కుజుడు శ్రీరామచంద్రుడి మిత్రుడు అందామా, శత్రుడు అందామా? ఏమీ అనద్దు. ఆ గురువు ఆ గ్రహం యొక్క లక్షణాలు వచ్చాయి, కానీ ఇతనికి పొందాడు కదా. అలాంటివన్నీ కూడా మనం ఏమీ అంటే అనొచ్చు అధిదైవికంలో ఇవన్నీ కూడా. అవి మొత్తం మీద మాత్రం ఇలా చెప్తుండే. ఇక్కడ చూడండి, దుఃఖేషు ఆధ్యాత్మికాదిషు ప్రాప్తేషు, ఆధ్యాత్మిక ఆదిషు అన్నారండి. అంటే శరీరమునకు సంబంధించినవి మొదలైనటువంటి దుఃఖములు ప్రాప్తేషు. ఇది సతి సప్తమి అంటారు. సప్తమి విభక్తిలా కనిపిస్తుందండి, కానీ ప్రథమ విభక్తి అర్థాలు చెప్పుకోవాలండి. అంటే ఆ దుఃఖములు వచ్చినప్పుడు, దుఃఖమునందు కాదండి ఇక్కడ. దుఃఖేషు దుఃఖముల ఎందుకు కాదు, ఇది సతి సప్తమి. అంటే ఆధ్యాత్మికాదిషు దుఃఖేషు ప్రాప్తేషు సతి అంటారు, దాన్ని సతి సప్తం అంటారు. అప్పుడు నా ఉద్విగ్నం నా ప్రక్షుభితం దుఃఖ ప్రాప్తో మనః యస్య సహ అనుద్విగ్న మనః. అంటే ఇక్కడ దుఃఖప్రాప్తో మనః, దుఃఖం వచ్చినప్పుడు ప్రక్షుభితం క్షోభించినటువంటి, ప్రక్షుభితం క్షోభించనటువంటి మనస్సు యస్య సహా ఎవరికైతే ఉంటుందో, అంటే సమస్య వచ్చినప్పుడు ఎవరి మనస్సు క్షోభపడదో అతను అనుద్విగ్న మనః. దాని అదండి వ్యుత్పత్తి. తథా సుఖేషు ప్రాప్తేషు, సుఖములు ఇక్కడ కూడా బహువచనం సప్తములు సప్తమ విభక్తి తీసుకోవండి, ప్రథమ విభక్తి అర్థం చెప్పుకోవాలి. శబ్దాన్ని వచనం దాన్ని బట్టి సుఖేషు సుఖములు ప్రాప్తేషు వచ్చి ఉండగా, అంటే అప్పుడు విగత స్పృహ తృష్ణాయస్య, ఎవనికి ఆ సుఖముల యందు ఆసక్తి లేదు. సుఖాలు వచ్చాయి, ఇందాక నచికేతుడు ఉదాహరణ చెప్పానండి, అతను అందులో ఆసక్తి లేదు అసలు. తస్య యస్య, అది ఇక్కడ విగత స్పృహ అనేది. యస్య తృష్ణాయస్య నా అగ్ని, ఇక్కడ చూడండి, ఇక్కడ నా చివరిగా అన్వయం చేద్దాం. అగ్నిరివ ఇంధన ఆధానే సుఖాన్ని అనువివర్ధతే సహా. ఒక నిన్నే మనకి భోగి మంటలు వచ్చాయండి. భోగి మంటలో కర్రలు వేస్తున్నాం జ్వాల పెరుగుతుంది, జ్వాల పెరుగుతుంది. ఇంధనం అంటే ఈ సమిధలు, కట్టెలు. ఇంధన ఆధానే కట్టెలు వేస్తూ ఉంటే అగ్ని ఏమవుతున్నారు? అగ్ని పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతూ ఉంటుంది.
అలాగా ఇక్కడ సుఖాలు వస్తున్న కొద్దీ ఇంకా కోరికలు పెరిగి ఇంకా సుఖం కావాలి ఇంకా సుఖం కావాలి అనే భావన వస్తుందండి. కానీ ఎవరికైతే నా వివర్ధతే సుఖాన్ని నా అనువివర్ధతే, ఎవరికైతే సుఖం ఇంకా కావాలని అని కోరిక సుఖం ఎవరికి పెరగాలి కోరుకోడు, సహా విగత స్పృహ, అతను కోరిక లేని ఆసక్తి లేనివాడయ్యా అని ఒక లక్షణం అండి. రెండోది, మొట్టమొదటిదేమో కష్టములు వచ్చినప్పుడు ఉద్విగ్నత పొందకుండా ఉండడం, సుఖములు వచ్చినందుకు ఇంకా కావాలనేటటువంటి ఆసక్తి లేకుండా ఉండడం. మూడో కండిషన్ వీత రాగ భయక్రోధ రాగశ్చ, అంటే దీనికి చెప్తారండి రాగ వీత రాగ చ భయంచ క్రోధశ్చ వీతాహ. రాగము అనురాగం, రాగం అంటే అంటే తనకి ఇష్టమైనటువంటిది తనకి ఇంకా ఉండాలి. భయంచ క్రోధశ్చ, ఇవన్నీ కూడా బహుపద ద్వంద్వము అంటారండి దీన్ని. ద్వంద్వ సమాసం అంటే రెండే ఉండాలి. ద్వంద్వం అంటే రెండని, తల్లిదండ్రులు, కష్ట సుఖాలు, శీతోష్ణాలు. కానీ ఇది ఎలా కాదండి, బహుపద ద్వంద్వం, చాలా పదాలు ఉంటాయి. అంటే కామాలు అండని పెట్టుకుంటూ వెళ్ళాలి. రాగశ్చ అంటే రాగమున్ను, భయంచ భయమున్ను, క్రోధశ్చ క్రోధమున్ను, ఈ మూడు ఉంటే రాగ భయ క్రోధా అని అవుతాయి. అవన్నీ పోయాయి. వీతాహ అంటే పోయాయి, విగతాహ వెళ్ళిపోయాయి. యస్మాత్ అంటే ఎవరి వలనైతే ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోయాయి, అంటే ఎవరి దగ్గర ఈ మూడు లక్షణాలు లేవు. సహా అలాంటి వాడు, అంటే ఎవడైతే రాగము లేదు, ఎవరికైతే రాగము లేదు, భయము లేదు, క్రోధము లేదో, సహా వేత రాగ భయ క్రోధ, అలాంటి వాడు స్థితధీ. ధీ అంటే ప్రజ్ఞ అని అర్థం అండి. వాడయ్యా స్థితప్రజ్ఞుడు అంటేను. ముని అంటే సన్యాసి తదా ఉచితే. ఈ సన్యాసి అయినటువంటి వాడు, వాడిని ఎప్పుడైతే సన్యాసం అంటే సన్యాసం తీసుకున్నాడు, కానీ వాడు స్థితప్రజ్ఞుడు అయ్యాడా ఇంకా అవ్వలేదా? ఇంకా సన్యాసం తీసుకున్నాడు, కాషాయ వస్త్రం వేసేసుకున్నంత మాత్రం స్థితప్రజ్ఞుడు అయిపోవాలని ఎక్కడ ఏం లేదు. అనేక మంది ఉన్నారు కాషాయ బట్టలు వేసుకున్నాడు. రావణాసుడు వేసుకున్నాడు కాషాయ బట్టలు, అది మోసం కోసం వేసాడు. ఆ బట్టలు వేసుకుంటే అయిపోడు, అయిన తర్వాత వాడు నిజంగా అదో సాధన కోసం ఏర్పాటు చేసినట్టు ఒక డ్రెస్, యూనిఫామ్, అదో ప్రోటోకాల్. అది సహా సన్యాసి తదా స్థితప్రజ్ఞ ఉచ్యతే, అప్పుడు అతని స్థితప్రజ్ఞ అంటారయ్యా అని చెప్పు. దీని మీద అన్వయం మనం మళ్ళీ వారం చెప్పుకుందాం, ఇక్కడికి ఆపుకుందాం. ఓం. చక్కగా చిన్న చిన్న పదాలు చక్కగా అర్థమవుతాయి, కన్ఫ్యూజన్ లేదు. ఏమంటే వీటిని మన సంస్కృతం బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. భాష కఠినంగా ఉండి భావం కఠినంగా ఉంటే అర్థం మన అన్వయం చెప్పడం కష్టం అవుతుంది. చిన్న చిన్న పదాలతోటి, చిన్న చిన్న సింపుల్ లాజిక్ తోటి అన్వయం చేసుకోవడంతో వీలైన చోట మనం తప్పకుండా చెప్పుకుంటూ వెళ్దాం. ఇక్కడికి ఆపుకుందాం. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సత్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.